మన భారతదేశంలో పల్లెలు, పట్టణాలు అని తేడా లేకుండా రక్తపోటు బారిన పడేవారి సంఖ్య ఏటా పెరుగుతూ వస్తుంది. అసలు బీపీ అంటే ఏంటి? మనిషి శరీరంలో గుండె రక్తాన్ని వేరువేరు అవయవాలకు ధమనులు అనే శుద్ధ రక్తనాళాల ద్వారా పంపు చేస్తుంది. గుండె పంపు చేయడం అంటే అది ముడుచుకొని, తెరుచుకొని పనిచేస్తూ ఉంటుంది. ఇలా గుండె పనిచేయడంతో రక్తం రక్తనాళాల్లోకి గెంటపడుతూ ఉంటుంది. ఈ నిరంతర ప్రక్రియ ఫలితంగా రక్తం రక్తనాళాల్లో ప్రవహిస్తూ ఉంటుంది. ఇలా ప్రవహించే రక్తం రక్తనాళాలపై పీడనాన్ని కలగజేస్తూ ఉంటుంది. ఈ ఒత్తిడినే రక్తపోటు లేదా బీపీ అంటారు. సిస్టాలిక్ ప్రెజర్, డయాస్టోలిక్ ప్రెజర్ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. గుండె ముడుచుకున్నప్పుడు అందలి రక్తం కొంత ఒత్తిడితో రక్తనాళాల్లోకి గెంటపడుతుంది. ఆ సమయంలో ధమనులు ఎంత రక్తపోటుకి గురి కాపాడుతాయో దాన్ని సిస్టోలిక్ పోటు అంటారు. ముడుచుకున్న గుండె తెరుచుకున్నప్పుడు మరలా శుద్ధ రక్తనాళాల్లోకి కొంత ఒత్తిడితో రక్తం ప్రవహిస్తుంది. ఈ సమయంలో శుద్ధ రక్తనాళాలు అంటే ధమనులు ఎంత రక్తపోటుకి గురి కాబడతాయో దాన్ని డయాస్టోలిక్ పోటు అంటారు. అంటే డయాస్టోలిక్ ప్రెజర్ అన్నమాట. ఆడవారి కన్నా మగవారిలో ఎక్కువగా హై బీపీని చూస్తూ ఉంటాం. ముందుగా హై బీపీ రావడానికి కారణాలేంటో తెలుసుకుందాం. ధూమపానం, అధిక బరువు, శారీరక శ్రమ తక్కువగా ఉండడం, తీసుకునే ఆహారంలో విపరీతంగా సాల్ట్ని వినియోగించడం, మద్యపానం, మానసిక ఒత్తిళ్లు, వయసు ప్రభావం, ఫ్యామిలీ హిస్టరీలో ఉండడం, తీవ్రమైన కిడ్నీ సమస్యలు ఉన్నవారిలో, అదేవిధంగా థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నవారిలో, నిద్రలేమితో బాధపడుతున్న వారిలో మనం హై బీపీని చూస్తూ ఉంటాం. ఒక వ్యక్తికి బీపీ ఉందని ఎలా నిర్ధారించాలి? వ్యాయామం చేయడం వల్ల రోజులో ఉదయం, సాయంత్రం వేళల్లో కూడా మార్పులు సంభవిస్తాయి. అధిక శారీరక శ్రమ చేసిన వారిలో బీపీ సాధారణ స్థాయిలో ఉంటుంది. మానసికంగా ఆందోళన చెందితే బీపీ పెరుగుతుంది. కొన్ని రకాల మందులు తీసుకున్నా కూడా బీపీ పెరుగుతుంది. ఇలాగా ఒకే మనిషిలో వేర్వేరు కారణాల వల్ల ఒక రోజులోనే మార్పులు సంభవిస్తూ ఉంటాయి. అందుకని ఒకసారి బీపీ ఎక్కువ ఉంటే ఆ మనిషికి బీపీ ఉంది అని మనం చెప్పలేము, నిర్ధారించలేము. మనిషి పూర్తిగా మానసికంగా, శారీరకంగా విశ్రాంతిగా ఉన్నప్పుడు బీపీని రికార్డ్ చేయాలి. అలా 2-3 సార్లు వేర్వేరు సమయాల్లో బీపీని కొలిచి వాటి సగటు తీసుకోవాలి. ఇది కూడా ఎక్కువగా ఉంటే అప్పుడు ఆ మనిషికి బీపీ ఉన్నట్లు నిర్ధారించవచ్చు. స్పిగ్నోమానోమీటర్ అనే పరికరాన్ని ఉపయోగించి బ్లడ్ ప్రెషర్ని కొలవచ్చు. ఎలక్ట్రానిక్ డిజిటల్ పరికరం ద్వారా కూడా బీపీని ఎవరికి వారు చెక్ చేసుకోవచ్చు. ఇంట్లో ఎవరైతే చెక్ చేసుకుంటారో వాళ్ళు అప్పుడప్పుడు డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళి చెక్ చేయించుకోవడం అవసరం. రక్తపోటు ఇలా అధిక స్థాయిలో ఉండడం వల్ల ఏం జరుగుతుంది? రక్తపోటు కావలసిన దానికన్నా అధిక స్థాయిలో ఉండడం వల్ల, ఎక్కువ కాలం మందులు వాడకుండా నియంత్రించకపోవడం వల్ల అనర్థాలు జరుగుతాయి. ముఖ్యంగా మనిషి శరీరంలోని గుండె, మూత్రపిండాలు, రక్తనాళాలు, కళ్ళు, మెదడు లాంటి ముఖ్యమైన అవయవాలు దెబ్బతింటాయి. బీపీతో బాధపడుతున్న వారిలో 50% మందికి మాత్రమే వారికి బీపీ ఉన్నట్లు తెలుస్తుంది. మిగతా 50% మంది అసలు పరీక్షలే చేయించుకోకుండా ఉన్నారు. అసలు బీపీతో బాధపడుతున్న వారిలో ఏ లక్షణాలు ఉంటాయి? బీపీ ఉంది అని తెలుసుకోవడం ఎలా? సాధారణంగా ఏ విధమైన లక్షణాలు కానీ, బాధ కానీ ఉండవు. అందుకనే బీపీని సైలెంట్ కిల్లర్ అని అంటారు. కానీ కొంతమందిలో కొన్ని లక్షణాలు తెలుస్తూ ఉంటాయి. తల తిరగడం, తూలడం, అలసట, రాత్రులు నిద్ర పట్టకపోవడం, చికాకు, కోపం, ఆందోళన మొదలైనవి. కానీ అసలు లక్షణాలు పైన చెప్పిన అవయవాలు ఎఫెక్ట్ అయినప్పుడు మాత్రమే బయటపడతాయి. ఈ హై బీపీ వల్ల గుండె ఎఫెక్ట్ అయినప్పుడు గుండె నొప్పి, దడ, అలసట, ఆయాసం తెలుస్తూ ఉంటాయి. హై బీపీ ఉన్నప్పుడు మెదడు గనక ఎఫెక్ట్ అయితే తలనొప్పి రావడం, దృష్టి లోపాలు, కళ్ళు మసకబారడం, పక్షవాతం ఇలాంటి లక్షణాలు తెలుస్తాయి. కిడ్నీస్ కనుక ఎఫెక్ట్ అయితే యూరిన్ ఎక్కువగా రావడం, నైట్ పూట కూడా ఎక్కువసార్లు యూరిన్కి లెగడం, అదేవిధంగా నీరసం, అలసట, రక్తహీనత, కాళ్ళకి నీరు వచ్చినట్టు ఉండడం, చివరికి మూత్రం తక్కువగా రావడం ఇలాంటి లక్షణాలు తెలుస్తూ ఉంటాయి. ఇలాంటి లక్షణాలు తెలిసినప్పుడు విధిగా డాక్టర్కి చూపించుకొని పరీక్ష చేయించుకోవాలి. రక్తనాళాల్లో జరిగే మార్పుల వల్ల రెటీనా దెబ్బతిని చూపు కోల్పోవడం కూడా జరగవచ్చు. చూసారు కదండి హై బీపీ వల్ల ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో. మరి ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు హై బీపీ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అధిక బరువు ఉన్నవారు ముందు బరువు తగ్గడానికి ప్రయత్నాలు మొదలు పెట్టాలి. ఆహారంలో సాల్ట్ వినియోగం తగ్గించుకోవాలి. ఒత్తిళ్లు ఉన్న ఉద్యోగాలకి దూరంగా ఉండడం ఉత్తమం. అదేవిధంగా ధూమపానం, మద్యపానం మానివేస్తే మంచిది. ఫ్యామిలీ హిస్టరీలో ఉండి ఇవన్నీ జాగ్రత్తలు కూడా తీసుకున్నా కూడా బీపీ వస్తే ఏం చేయాలి?
మీకు హై బీపీ వచ్చినంత మాత్రాన ఈ అవయవాలన్నీ దెబ్బతింటాయా అని కంగారు పడాల్సిన పని లేదు. ఎవరైతే జీవనశైలిలో మార్పులు చేసుకుంటారో ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా హై బీపీ ఉన్న సంతోషకరమైన ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందవచ్చు. ఏ మార్పులు చేసుకోవాలి? మీకు కాఫీ తాగే అలవాటు లేకపోతే ఇకపైన అస్సలు అలవాటు చేసుకోకండి. ఒకవేళ అలవాటు ఉన్నా 1-2 కప్పులకి పరిమితం కండి. ఎక్కువగా నవ్వుతూ సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. నవ్వుతూ సంతోషంగా ఉండడం అంటే నవ్వు రాకపోయినా, కష్టాల్లో ఉన్నా ఉదయం పూట పార్కుల్లో కూర్చొని లాఫింగ్ థెరపీ పేరిట నవ్వమని కాదండి. ఎక్కువగా కామెడీ ఉన్న ఫిల్మ్స్ చూడడము, లేదు అంటే కనుక టీవీలో వచ్చే షోస్లో జోక్స్ ఉంటాయి కదా, అవి చూడడము, లేదు మంచి పుస్తకాలు చదువుకోండి. మంచి పుస్తకం చదివినా కూడా చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. లేదంటే పిల్లలతో ఆడుకోండి. లేకపోతే పెట్స్ ఉంటాయి కదా, అంటే పెంపుడు జంతువులు ఉంటాయి కదా, వాటితో ఆడుకోవడం, లేదు అంటే గార్డెనింగ్ చేయడం, ఇలాంటి వాటిలో మనకి ఏదైతే సంతోషాన్ని ఇస్తుందో, లేదంటే చక్కగా మెలోడీ మ్యూజిక్ పెట్టుకొని హమ్ చేస్తూ హ్యాపీగా రిలాక్స్ అవ్వండి. ఇలా చేయడం వల్ల కూడా బీపీ తగ్గుతుంది. కోపాన్ని నిగ్రహించుకోండి. గట్టిగా మాట్లాడడం, అరవడం వంటి పనులు చేయడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. వాదన జరిగేటప్పుడు మెల్లిగా మాట్లాడడం అలవాటు చేసుకోండి. మనిషి మాట్లాడే సమయం, గొంతు స్థాయి పెరిగితే రక్తపోటుపై వాటి ప్రభావం ఉంటుంది. మృదువుగా సంభాషించడం నేర్చుకుంటే రక్తపోటు పెరగదు. మీ ఆహారంలో వెల్లుల్లిపాయలను భాగం చేసుకోండి. ఇవి రెగ్యులర్గా తీసుకోవడం వల్ల బీపీ లెవెల్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు. వారానికి 2 సార్లైనా సముద్రపు చేపల్ని ఆహారంగా తీసుకోండి. దీంట్లో పుష్కలంగా ఒమేగా-3 లభిస్తుంది. దానివల్ల అధిక రక్తపోటు అదుపులోకి వస్తుంది. ఎక్కువగా ఫైబర్ ఉండే పదార్థాలు తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు తగ్గుతుంది. అధికంగా పీచు గల పదార్థాలు తినడం వల్ల రక్తపోటు తగ్గడమే కాదు, రక్తంలో కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. తాజా పళ్ళు, కూరగాయలు వంటివి ఎక్కువగా అలవాటు చేసుకోండి. నాన్ వెజ్ తక్కువగా తినండి. ఎంతో కొంత సమయం శారీరక వ్యాయామం చేసుకోవడానికి కూడా ఇవ్వండి. చిన్నగా నడవడం, పరిగెత్తడం, సైకిల్ తొక్కడం, లేదు ఇవన్నీ కుదరట్లేదు అంటే కనుక చిన్నగా మ్యూజిక్ పెట్టుకొని ఏరోబిక్ ఎక్సర్సైజెస్ అన్నా చేసుకోవడం లాంటివి చేయడం వల్ల అధిక రక్తపోటు తగ్గుతుంది. ముందుగా అయితే అధిక బరువు ఖచ్చితంగా తగ్గి తీరాలి. మీరు ఉన్న దాంట్లో కనీసం ఒక 20% అంటే ఎవరైతే అధిక బరువుతో బాధపడుతున్నారో వారు కనీసం ఒక 20% తగ్గడానికి ప్రయత్నం చేస్తే అధిక రక్తపోటు అదుపులోకి వస్తుంది. విటమిన్ సి తీసుకోవడం, అదేవిధంగా ఎక్కువగా కాల్షియం తీసుకునే వారిలో కూడా రక్తపోటు అదుపులో ఉంటుందని పరిశోధనలో తేలింది. కాబట్టి ఎవరైతే హై బీపీతో బాధపడుతూ ఉంటారో వాళ్ళు కనీసం సి విటమిన్ అందేలాగా మునగాకు తీసుకోవడమో, లేకపోతే లెమన్ తీసుకోవడమో, జామకాయలు తీసుకోవడమో, అదేవిధంగా కాల్షియం కోసం నువ్వుల ఉండలు తీసుకోవడమో చేస్తూ ఉండండి. అన్నిటికన్నా ముఖ్య కారణం హై బీపీకి వచ్చి ఒత్తిడి అండి, మానసిక ఒత్తిడి. ఎవరైతే ఒకసారి హై బీపీ బారిన పడతారో వాళ్ళు ఒత్తిడి ఉండే ఉద్యోగాలకి దూరంగా ఉండండి. అవసరమైతే అది మానేసి కొంచెం ప్రశాంతంగా ఉండే ఉద్యోగం ఏదైనా ఎంచుకోండి. సాల్ట్ని కూడా తగ్గించి వాడుకోండి. తగ్గించి వాడుకోమన్నాం కదా అని అసలు పూర్తిగా మానేయాలి అని కాదు. కాకపోతే నిల్వ పచ్చళ్ళు, లేదంటే మసాలా ఫుడ్స్, నాన్ వెజ్ ఫుడ్స్ వీటిలో ఎక్కువగా సాల్ట్ వేసేస్తూ ఉంటాం. లేదంటే పులుపు కూరల్లో కూడా చింతపండు వేసే కొద్దీ ఉప్పు వినియోగం కూడా పెరిగిపోతూ ఉంటుంది. అలాంటి వాటికి కొంచెం దూరంగా ఉండండి. సాల్ట్ వినియోగాన్ని తగ్గించుకోండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదండి హై బీపీ అంటే ఏంటి, హై బీపీ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, హై బీపీ వల్ల వచ్చే నష్టాలు ఏంటి, అదేవిధంగా హై బీపీ ఒక్కసారి వచ్చాక దాన్ని అదుపులో ఎలా ఉంచుకోవాలి అని నాకు తెలిసినంత వరకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఈ కాలంలో హై బీపీతో బాధపడేవారు ఇంటికి ఒకళ్ళు ఇద్దరైనా ఉంటున్నారండి. కాబట్టి ఈ వీడియోని షేర్ చేస్తే వాళ్ళకి ఉపయోగంగా ఉంటుంది. కంప్లీట్గా వీడియో చూస్తే మంచి అవగాహన తెచ్చుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ వీడియోలో లో బీపీ గురించి పెద్దగా చెప్పే విషయాలు ఉండవండి, కానీ ఖచ్చితంగా ఒక చిన్న వీడియో అయినా చేస్తాను లో బీపీ మీద. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.